హలో వెల్కమ్ టు ఆడియన్స్. ఈరోజు మనమైతే వచ్చేసాం ఖైరతాబాద్లో ఉన్న వినాయకుడి విగ్రహం దగ్గరికి. ఈరోజు మనం చూసుకున్నట్లయితే టెంట్స్ అవన్నీ తీసేయడంతో 70 అడుగుల విగ్రహాన్ని కళ్ళారా చూసే అదృష్టం మనకైతే దొరికింది. 10 రోజులతో పాటు పూలతో పళ్ళతో చాలా బాగా వినాయకుడిని ఘనంగా వైభవంగా అయితే పూజించారు. అలాగే భక్తులు కూడా చాలా మంది వచ్చి ఇక్కడ దర్శించుకున్నారు. అలాగే పొలిటికల్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ రెడ్డి గారు కూడా వచ్చి ఇక్కడికి దర్శించుకోవడం అయితే జరిగింది. మనం చూసుకున్నట్లయితే రేపటి కోసం ఒక వెహికల్ని కూడా చాలా ఘనంగా సిద్ధమైతే చేశారు. ఈనాటి ముఖ్య అతిథులు హైదరాబాద్ రవాణా మంత్రి శ్రీ పొన్నం ప్రభాకర్ గారు ఇచ్చేశారు. ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. హైదరాబాద్ వినాయకుడు ఏర్పాట్ల గురించి చెల్లించాలి సార్. ఆ సారు మా ఏర్పాట్ల గురించి వచ్చాడు. మనము ప్రపంచ రికార్డు సృష్టించాము. ఇప్పటి వరకు మట్టి గణనాలు 70 ఏళ్ళ వినాయకుడు ప్రపంచ రికార్డు సృష్టించాము. మా ప్రభాకర్ సారు చాలా శక్తి చేసే మాకు తెలంగాణ ఎప్పుడు కానీ ఏం పోయినప్పుడల్లా మీకు ఏమైనా ప్రార్థన ఉందా ఏమైనా ఉంటుందా చెప్పారు. భక్తుల గురించి మీ ఏర్పాట్ల గురించి చెప్పండి. హైదరాబాద్ విగ్రహాలన్నీ కూడా నిమజ్జనానికి సంబంధించి ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. ప్రభుత్వం కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈసారి అన్ని మండపాలకు ఉచితంగా విద్యుత్ ఏర్పాట్ల పరంగా ఎక్కడ ఇబ్బందులు లేకుండా ప్రభుత్వ అధికారులకు మంత్రుల స్థాయి సమావేశాలు కాకుండా ముఖ్యమంత్రి గారు కూడా స్వయంగా సమీక్ష సమావేశం పెట్టి అన్ని ఏర్పాట్లు చేశాం. రేపటి నిమజ్జనాన్ని కూడా ఇప్పటికే 131 క్రేన్లను హుస్సేన్ సాగర్ చుట్టూ పెట్టడం మాత్రం మిగతా కేంద్ర ప్రాంతంలో ఏర్పాటు చేయడంతో పాటుగా దాదాపు 431 క్రేన్లు మొత్తంగా 360 క్రేన్లు వివిధ జాగంలో విగ్రహాలను బండ్ల మీద పెట్టడానికి కానీ మూమెంట్లు ఉండాలని కోరుకుంటూ రేపు ఎటువంటి యుద్ధాలు లేకుండా మరి నిమజ్జనం అవుతుంది. ప్రభుత్వం ప్రజలందరూ కూడా సమన్వయంతో హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్కి ఎక్కడ ఇబ్బంది లేకుండా ఈ కార్యక్రమం నిర్వహిస్తారనే మాట మనతో నేనే హైదరాబాద్లో వేరే కార్యక్రమం కోరుకుపోతూ ఇక్కడ జరుగుతున్న పెద్ద విగ్రహానికి సంబంధించిన విఘ్నేశ్వరుడు యొక్క ఏమైనా పనులు ఉన్నాయని అడగడానికి సడన్గా ఎవరికి చెప్పలేదు. ఆలయ నివాసులు కూడా తప్పుగా అనుమోదించండి ఒకసారి ఉన్నాయని అడగడానికి మాత్రం వచ్చినాం. ఏది ఉన్నా ఇదే కాదు, హైదరాబాద్ జెండావారం ఎక్కడ వినాయక నిమజ్జనానికి వచ్చే ఇబ్బంది ఉన్నా అందరికీ 24 సేవలు మేము కానీ అధికారులు కానీ అందరూ కూడా అందుబాటులో ఉండమని ప్రజలందరిపైన మంచి సమృద్ధి వర్షాలు రైతాంగం బాగుండి ప్రభుత్వ కార్యక్రమాలు విజయవంతంగా కొనసాగాలని ఆ భగవంతుడు మరొక వేడుకలు పాల్గొంటున్నాం.
హైదరాబాద్ కైలాసం చేసిన భక్తులందరికీ స్వాగతం. ఈ రోజు స్పెషల్ గా ట్రైన్ వర్క్ జరుగుతున్నాయి కాబట్టి భక్తులు రావడం జరుగుతుంది. కొంచెం భక్తులందరూ గమనించాలి, అందరూ సహకరించగలరు. ట్రైన్ వర్క్ కార్యక్రమానికి సిద్ధం చేస్తున్నందుకు కొంచెం భక్తులు రావడం జరుగుతుంది. సో భక్తులందరూ ఈ విషయాన్ని గమనించి లోపల రావడానికి ప్రయత్నించకుండా దూరంగానే వెళ్ళిపోవాలని మనవి చేస్తున్నాం. అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది. మొట్టమొదటిసారి మండపాలకు ఉచిత విద్యుత్తులు కూడా ఇచ్చి మండపాలందరూ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా శాంతి భద్రతలతోటి భక్తి చర్యలతోటి భక్తి శ్రద్ధలతోటి పూజా కార్యక్రమాలు నిర్వహించుకునే విధంగా అన్ని రకాల సౌకర్యాలు కల్పించినాం. ప్రభుత్వమే కాక మండప నిర్వాహకులు కూడా ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి అన్ని రకాలుగా సహకరించినారు. రేపు నిమజ్జన ఘట్టం ఉంది. ఈ నిమజ్జన ఘట్టంలో కూడా తప్పకుండా విజయవంతంగా శాంతియుతంగా భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారని ఆకాంక్షిస్తున్నాం. ఏదైనా ఇబ్బందులు ఉంటే ప్రభుత్వం తరఫున అన్ని రకాలుగా సహకారం అందించడానికి సిద్ధంగా ఉన్నాం. ఇప్పటికే ట్యాంక్ బండ్ చుట్టూ 131 క్రేన్లు పెట్టి 361 క్రేన్లు హైదరాబాద్ మొత్తం లోపల జిహెచ్ఎంసీ ఏరియాలో వాటన్నింటి ద్వారా బండ్లు ఎక్కియడానికి సంబంధించి ఏర్పాట్లు చేయబడ్డాయి. డబ్బు పరంగా ఇతరత్ర ఏర్పాట్ల పరంగా ఇక్కడ ఇబ్బంది లేదు. క్రేన్లు కానీ వాటికి సంబంధించిన ఇబ్బంది వస్తే వెంటనే ప్రజలందరూ కూడా సహకరించాలని కోరుతున్నాం. ఆ విశ్లేషణ ఆశీర్వదంతో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను కొనసాగాలని ప్రభుత్వం ప్రార్థిస్తున్నాం. సోమవారం కాబట్టి కలశాన్ని ఈ రోజే కలుపుతా ఉన్నారని చెప్తా ఉన్నారు. రేపు ఉదయం నుంచే దీని యొక్క యాత్రలు ప్రారంభమవుతాయి. ఎందుకంటే ఎల్లుండి పరిదినం కాబట్టి రేపు వీలైనంత వరకు పూర్తి కావాలనే ఆలోచనతో మండపాల నిర్వాహకులు కూడా సహకరిస్తున్నారు. వారందరూ కూడా రేపు ఒక్కరోజు భక్తి శ్రద్ధలతో ఆనందంగా తొందరగా నిమజ్జనం పూర్తి చేయమని చెప్పి ప్రభుత్వం తరఫున విజ్ఞప్తి చేస్తాం. భక్తులకు ఇబ్బంది కలగకుండానే పోలీసులు ఆపుతున్నారు బారికేడ్లు పెట్టి. సో ఎంట్రీ ఎగ్జిట్ పాయింట్ దగ్గర భక్తులు పోలీసులు సహకరించండి. స్పెషల్ రిక్వెస్ట్ అవ్వండి. రేపు నిమజ్జనం కోసం సో ఈరోజు దర్శనాలు ఉండవు. దగ్గరికి రాకండి, దగ్గర రావాలి ప్రయత్నం చేయకండి. హైదరాబాద్ కైలాసానికి విచ్చేస్తున్న భక్తులందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈరోజు స్పెషల్గా రేపటి నిమజ్జనం కోసం వెల్డింగ్ వర్క్ జరుగుతున్నాయి కాబట్టి దయచేసి భక్తులందరూ సహకరించగలరు. పోలీసు వాళ్ళు ఎక్కడికైనా ఆపుతున్నారని ఆలోచించవచ్చు. భక్తులకి ఇబ్బంది కలగకూడదని పోలీసులు ప్రయత్నిస్తున్నారు కాబట్టి మీరు ఎటువంటి పాల్గొనకండి. రేపటి నిమజ్జనంతో భాగంగానే పోలీసులు మిమ్మల్ని ఆపుతున్నారు కాబట్టి భక్తులందరూ సహకరించగలరు. ఇక్కడ ఆపేది ఇలాంటి దర్శనాలు లేవండి. లేబడి మహాఊరేగింపు బిల్డింగ్ జరుగుతున్నాయండి. దయచేసి ఇవాళ ఎటువంటి దర్శనాలు లేవు కాబట్టి ఇక రైల్వే గేట్ నుంచి కానీ ఇక మెయిన్ రోడ్ నుంచి కానీ వచ్చే ప్రజలందరూ తిరిగి వెళ్ళాల్సిందిగా మనం చేస్తున్నాము. ఏజెంట్ సెకండ్ కెమెరా దీనివల్ల
వెంకట్ గారు. ముఖ్య అతిథిగా హైదరాబాద్ జిల్లా మంత్రివర్యులు సొన్నం ప్రభాకర్ గారు వచ్చేశారు. మరి వారికి హైదరాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ తరఫున స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాము. ఈనాటి ముఖ్య అతిథులు హైదరాబాద్ జిల్లా మంత్రివర్యులు సొన్నం ప్రభాకర్ గారు ఇచ్చేశారు. వారికి హైదరాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ తరఫున హైదరాబాద్ జిల్లా మంత్రివర్యులు ఇచ్చేశారు. మరి వారు గణేష్ సందర్భంగా యువకులను పరిశీలించడానికి వచ్చేసిన వారికి కమిటీ సభ్యులు చాలా సన్మానిస్తున్నారు. మరి వారికి హైదరాబాద్ గణేష్ కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సన్మానిస్తున్నారు. వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి అలాగే ఈ 10 రోజులు